ఢిల్లీ నుండి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏపీకి చేరుకున్నారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు పర్యటించనున్న నేపథ్యంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్, సంజయ్ కుమార్ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నోవోటల్ హోటల్కు ఎలక్షన్ కమిషనర్స్ వెళ్లారు. ఇవాళ రేపు సీఈఓ, సీఎస్, డీజీపీ, కలెక్టర్స్, ఎస్పీలతో ఈసీ బృందం భేటీ కానున్నారు. 2024 ఓటర్ల జాబితా రూపకల్పనపై ఈసీ బృందం సమీక్షించనున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కలెక్టర్లు నివేదించనున్నారు. ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు 2 రోజుల పర్యటన కోసం శుక్రవారం ఏపీకి చేరుకున్నారు. ఏపీలో పర్యటించనున్న ఎన్నికల సంఘం అధికారుల బృందంతో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్ ఉన్నారు. శుక్ర-శనివారాల్లో ఏపీ సీఎస్, డీజీపీతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల అధికారులు సమావేశం నిర్వహిస్తారు. ఓటర్ల జాబితాతో పాటు లోక్సభ, ఏపీ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈసీ సమీక్ష నిర్వహించనుంది. లోక్సభతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలు ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారుల బదిలీలపై ఈసీ ఆదేశాలు ఇచ్చింది. 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేసిన అధికారులను వెంటనే బదిలీ చేయాలని చెప్పింది. సొంత జిల్లాల అధికారులను కూడా వేరే జిల్లాలకు బదిలీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పోలీసు అధికారులు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. మొత్తంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈరోజు ఏపీలో పర్యటిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో, ఎస్పీలతో సమావేశం కూడా నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గాలిబ్. నిన్న రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విజయవాడ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు నోవోటల్లోనే స్టే చేస్తున్నారు. మరి కాసేపట్లోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు, ఎస్పీలు, అట్లాగే ఉన్నతాధికారులతోని కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారుల సమావేశం నిర్వహించబోతున్నారు. మొత్తం వీళ్ళ పర్యటన 3 రోజుల పాటు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. తొలి 2 రోజులు రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహిస్తే 3వ రోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలోని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సీఎస్ తో పాటు డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు కూడా హాజరబోతున్నారు. ప్రధానంగా 2024 ఓటర్ల జాబితా రూపకల్పనపై ఈసీ బృందం సమీక్షించబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధంపై ఈసీ బృందం పూర్తి స్థాయిలో సమీక్షతో పాటు ఓటర్ల జాబితాకు సంబంధించి ఏ విధంగా చేపట్టబోతుండే దానిపై కూడా పూర్తి ఫీడ్బ్యాక్ ను కూడా తీసుకోబోతుంది. ఇంకా జిల్లాల వారీగా ఓటర్ల జాబితా ఎన్నికల నిర్వహణ సన్నద్ధంపై కూడా కలెక్టర్లకు నివేదించబోతున్నారు. ఇంకా దాంతో పాటు ఈ నెల 23వ తారీఖున కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కూడా ఈసీ బృందం భేటీ కాబోతుంది. ఈ నేపథ్యంలోని ప్రధానంగా ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇటీవల ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని దొంగ ఓటర్లు, దాంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఓట్లు వేసిన వారికి ఏపీలోని అనర్హులుగా ప్రకటించారు. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్ లోని ఓటు వేసిన వాళ్ళు చాలా మంది ఏపీలో కూడా ఓటర్ల నమోదు చేసిన నేపథ్యంలో వాళ్ళని ఖచ్చితంగా తొలగించాలనేది మాత్రం ప్రధానంగా పార్టీలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అలాంటి అంశాలను కూడా ఈ రోజు జరిగే సమీక్షలోని కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన బృందాలు సమీక్షించే అవకాశాలు కనపడుతుంది. ఇంకా దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీ పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు, ఎందుకంటే ఒకే డోర్ నంబర్ తోని 10-20 ఓట్లకు సంబంధించి కూడా నమోదు చేపించింది అనేది మాత్రం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపణతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఇలాంటి అంశాలపై కూడా ఈరోజు కేంద్ర బృందం ఏ విధంగా స్పందించబోతుంది, ఎలాంటి సూచనలు, సలహాలు కలెక్టర్లకు ఇవ్వబోతున్నారో మాత్రం చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే నిన్న పలు కీలక ఆదేశాలు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇచ్చింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 3 ఏళ్ల పైగా ఒకే చోట పనిచేసిన అధికారులను వెంటనే బదిలీ చేయాలని కూడా ఈసీ పేర్కొంది. ఇంకా దాంతో పాటు సొంత జిల్లాల అధికారులకు కూడా వేరే జిల్లాలకు
బదిలీ చేయాలని కూడా స్పష్టంగా ఆదేశాల్లో పేర్కొంది. ప్రధానంగా ఇందులో పోలీస్ అధికారులతో సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులందరూ కూడా ఈ నిబంధన వర్తిస్తుంది అనేది మాత్రం స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కసరత్తు మాత్రం ఈరోజు సీఎస్ చేయబోతుందంటే ఓవరాల్ గా చూసినట్టయితే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నిర్వహణపై పూర్తి స్థాయిలోనే ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లాంటి ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సన్నద్ధ కార్యక్రమాలతో పాటు ఏ విధంగా అధికారులు నిర్వహణ చేయాలి, దాంతో పాటు 2024కు సంబంధించిన ఓటర్లకు సంబంధించిన రూపకల్పన, ఓటర్ల జాబితాకు సంబంధించిన రూపకల్పన సంబంధించి కూడా ఈ రోజు సమీక్షిపోతున్నారు. మొత్తం 2 రోజులు అంటే తొలి 2 రోజుల పాటు రాష్ట్రానికి సంబంధించిన సీఎస్ తో పాటు కేంద్ర అదే ప్రధాన ఎన్నికల అధికారి, దాంతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోని కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారుల బృందం సమీక్షించబోతున్నారు. 3వ రోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు సమీక్షించబోతున్నారు. మరి కాసేపట్లోని విజయవాడలోని నోవటల్లోని సమీక్షా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.